ఈ వీడియోలో అయితే మీరు కాశీలో స్పర్శ దర్శనం ఎలా చేసుకోవాలో ఇంకా హారతులకి ఎలా వెళ్ళాలో చెప్పేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఇప్పుడైతే కాశీలో స్పర్శ దర్శనం ఉదయాన్నే 4 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే జరుగుతుంది. దీనికోసం మీరైతే ఉదయాన్నే 2 గంటలకి లైన్ లోకి వెళ్ళిపోవాలి. ఈ మెయిన్ టెంపుల్ లోకి అయితే మొత్తం 4 గేట్లు అయితే ఉంటాయి. మీరు ఏ గేట్ లో నుంచి అయినా లోపలికి వెళ్ళొచ్చు. మేమైతే గేట్ 2 లో నుంచి లోపలికి వెళ్ళాము. ఉదయాన్నే 2 గంటలకు వెళ్లి లైన్ లో నిల్చుకుంటే 4 గంటలకైతే గేట్స్ ఓపెన్ చేశారు. ఈ స్పర్శ దర్శనానికి అయితే 300 రూపీస్ టికెట్ ఇంకా ఫ్రీ ఎంట్రీ అయితే ఉంటుంది. 300 రూపీస్ తీసుకున్న వాళ్ళైతే గేట్ నెంబర్ 4 లో నుంచి ఎంటర్ అవుతారు. ఇక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం లోకల్స్ ని ఇంకా విఐపీస్ ని అలౌ చేస్తున్నారు. ఇంకా మనకు మిగిలి ఉండేది ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే. అందుకనే మీరు ఏ గేట్ లో నుంచి వెళ్ళినా ఫస్ట్ 100 మెంబర్స్ లో ఉండేలా చూసుకోండి. అప్పుడే మీకు స్పర్శ దర్శనం అవుతుంది. ఇక హారతుల విషయానికి వచ్చేస్తే ఇక్కడైతే మెయిన్ గా 5 హారతులు అయితే ఉంటాయి. వాటి టైమింగ్స్ అయితే స్క్రీన్ మీద చేస్తాను, ఒక్కసారి చూసేయండి. మంగళ హారతి, భోగ్ హారతి, సప్తర్షి హారతి, శృంగార్ హారతి, ఇంకా శయన్ హారతి. ఈ హారతులకి వెళ్ళాలంటే 1 మంత్ ముందే టికెట్స్ బుక్ చేసుకోవాలంట. మాకైతే ఈ విషయం తెలియదు. అయినా మేము లక్కీగా శయన్ హారతి అయితే చూడగలిగాము. ఎందుకంటే ఆ 10:30 టైంలో అయితే మేమైతే టెంపుల్లో ఉన్నాము. అబ్బా, ఈ హారతి సాంగ్ ఉన్నింది. అక్కడ లోకల్స్ అయితే భక్తి పరవశంలో మునిగిపోయి ఈ పాటని పాడుతూ ఎంజాయ్ చేస్తూ భలే ఉనింది ఆ ఫీలింగ్. అసలు నేను ఇంటికి వచ్చాకైతే డైలీ ఆ హారతి పాట నా ప్లేలిస్ట్ లో పోతానే ఉన్నింది. ఎంత బాగా నచ్చేసింది అది నాకు. ఈసారి కాశీ వెళ్ళేటప్పుడు ముందుగానే అన్ని హారతులకు బుక్ చేసుకొని వెళ్ళాలి. మీలో ఎవరైనా కాశీకి ప్లాన్ చేసే వాళ్ళకి నా వీడియో ఒక్కరికి ఉపయోగపడినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. నెక్స్ట్ వీడియోలో అయితే మేము అయోధ్య వెళ్ళాం కదా, అక్కడ రామ్లలా హారతి గురించి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి.